హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వినంద ఛానల్. ఈరోజైతే మన టాపిక్కి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి. ఇదైతే బియ్యం పిండి అండి. ముందు బియ్యాన్ని కడిగి ఆరపోసుకున్న తర్వాత బియ్యం శుభ్రంగా ఆరిపోయిన తర్వాత నేను పిండి పట్టించుకొని అది జల్లించుకొని పెట్టుకున్నాను. ఇదైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకొని నేను కలుపుకుంటున్నాను. ఉండాలి లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఎండాకాలం వచ్చేసిందండి, వడియాలు. సో ఒక గ్లాస్కి 2 గ్లాసులు పోసుకొని ఉండాలి లేకుండా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద డేషా తీసుకొని అందులో ఒక గ్లాస్ పిండికి 7 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. మనం గ్లాస్ అయితే గ్లాసు, పెద్ద అయితే ఏదైతే సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకోవాలి. సన్న అయితే బెటరు, మాకు దొరకలేదు. సో ఎక్కువసేపు నానబెట్టుకున్నాం. పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం. సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేసేసుకొని చక్కగా ఉడుకుతున్నాయి కదా, ఈ లోపు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు పోసాం కదా, అలాగా ఎక్కువ అయితే పట్టుకోకండి. ఒక ½ కేజీ పిండికి అలా అయితే పట్టుకోండి. ఒకసారి పట్టుకుంటే అది చిక్కపడిపోతుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ కాసుకొని మళ్ళీ వేసుకోండి. సో ఇది కలుపుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అవన్నీ కడుక్కున్నానండి. నేను శుభ్రంగా కడిగేసుకొని అల్లం, పచ్చిమిర్చి కలుపుకొని జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకొని ఇది చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు పెసరపప్పును ఇది కూడా వేసేసుకొని సగ్గుబియ్యం నీట్గా కుక్ అయ్యే వరకు మనం బాగా ఉడకబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం కట్టకట్టలాడుతూ ఉంటే మటుకు అసలు బాగోదు. మనం రేపు వేయించుకున్న తర్వాత కూడా ఇప్పుడే ఎంత ఉడికితే అంత బాగుంటుంది. ఈ క్వాంటిటీ మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే పలుచగా వచ్చినా అవి రావు, మళ్ళీ విరిగిపోతూ ఉంటాయి. మరి అలా అని మరీ చిక్కబెడితే అవి ఎండవండి. ఆల్రెడీ నేను చూపిస్తాను, మావి కొంచెం ఇంకా ఎండలేదు, పిండి వాసన వస్తాయి ఎండకపోతే. సో దానికోసం మనం నీట్గా ఈ మెజర్మెంట్స్తో నీట్గా ఉంటే సరిపోతుంది. చక్కగా ఉడకాలి. చూసారు కదా ఎలా ఉడికినాయో. అలా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత టైం పట్టినా పర్లేదండి. ఉడికించుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒకసారి కలుపుకొని వేసేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి పిండి. నేను కన్సిస్టెన్సీ ఎలా రావాలనేది కూడా నేను చూపిస్తాను. ఈ వడియాలు మనం బాగా ఎండ వచ్చిన రోజు మట్టుకే వేసుకోవాలండి. వాన వచ్చే రోజు, మబ్బులు వేసిన రోజు మటుకు వేసుకోకండి. ఆరకపోతే మటుకు వాసన వచ్చేస్తాయి. లైట్గా ఎండకపోతే అదో అందం. సరే చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పలుచగానే ఉండాలి, మరీ ఉండకూడదు. సరే నేను ఒక శారీ కానీ ఏదైనా తీసుకొని బాగా తడుపుకొని, సిల్క్ది అయితే బాగా వస్తుందని చెప్పి తడిపేసాము. కాటన్ దాని మీద అయినా వేసుకోవచ్చు. ఇలా గిన్నెలోకి తీసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. పెసరపప్పు అయితే ఆప్షనల్ అండి, నేను అది చెప్పడం మర్చిపోయాను. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి వేసుకున్నాం. ఇలా పోసుకునేటప్పుడు మటుకి పెసరపప్పు వేసుకుంటే మటుకి కంపల్సరీగా గరిటెకి కలుపుకుంటూ ఉండాలి, లేదా పప్పులు అడుగు నుండిపోతాయి. పెసరపప్పు వేసుకోకపోతే అసలు ప్రాబ్లమే లేదు కలిపే పని. ఇలా అంతా వేసుకుంటే మేము ఒక ½ కేజీ పైనే తీసుకున్నాం అనుకుంటుండే. ½ కేజీకి అయితే నిండలేదు. మేము రెండోసారి కూడా పట్టుకొని మొత్తం నిండుగా వేసుకుంటే చిన్న బెడ్షీట్ కూడా వచ్చింది. ఇవన్నీ ఆరిన తర్వాత ఈవినింగ్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను నేను. ఇవి ఎలా తీయాలి అనేది నీట్గా ప్రాసెస్ చూపిస్తాను. ఇలా వేసుకుంటే నీట్గా వస్తాయండి. చూసారు కదా, ఈవినింగ్ వచ్చేసాం. మేము ఒకసారి పట్టిన పలసనైంది, రెండోసారి కొంచెం చిక్కగా అయింది. ఈ మాత్రం అయితే ఏం కాదండి. అవి అలా ఉంచేసాం మేము, చిక్కగా ఉండి ఆరలేదని చెప్పి అలా ఉంచేసి రేపు కూడా పెడదామని ఉంచాం. ఇలా అయితే బోర్లు వేసి మనం ఎనహమాల నీళ్ళు జమ్ముకుంటే ఎదరి నుంచి ఇలా తీసేసుకొని ఒకరోజు బయట పెట్టుకుంటే చాలండి ఎండలో. అంతేనండి. థ్యాంక్స్.